మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. చాలు. గొప్ప దేవుడా, చిన్న మాట ద్వారా మాట్లాడండి, సాయము చేయి ప్రభా. కనికరము గల దేవుడు, ఇంతవరకు మీరు నడిపించినారు. గొప్ప దేవా, నీ మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాము ప్రభువా. మా అందరితో మాట్లాడు. నీ వాక్యమే మమ్మలను బ్రతికించేది, బాధలో నెమ్మది కలగజేసేది. దేవా, నీ పాదాల కొందనాలు. కృంగిన మనసుతో ప్రభువా, దుఃఖముతో వేదనలతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మహోన్నతుడా, నీ సన్నిధికి, నీ రెక్కల కిందికి వచ్చారు దేవా. మీరే కృప చూపండి, మా అందరితో మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. చాలా చక్కని మాట ఇక్కడ రాయబడి ఉన్నది. కొద్ది సమయాన్ని జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనములో, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని తెలియజేశాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఏ విషయంలో కూడా దేవుని విషయంలో అశ్రద్ధ చేయకూడదు. ప్రతి విషయంలో ముందుకే ఉండాలి. దేవుడు ప్రతి ఆలోచనను, ప్రతి తలంపులను దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఆయన విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట వినడంలో కూడా జాగ్రత్తగా వినాలి. నినివే వారిని మెచ్చుకుంటున్నాడు, ఈ తరము వారి విషయంలో నొచ్చుకుంటున్నాడు. అంతే కదా. నినివే వారినేమో మెచ్చుకుంటున్నాడు, ఈ తరము వారిని చూసి హృదయములో నొచ్చుకుంటున్నాడు. ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును అని బాధను వ్యక్తం చేశాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాము కదా. వారి తలంపుల్లోని ఆలోచనలు కేవలము చెడ్డవని యెహోవా చూచి నరులను చేసినందుకు నేను సంతాప పడుచున్నాను. నొచ్చుకుంటున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు, నినివే వారు యోనా ప్రకటన విన్నారు, మరి నేను యోనా కంటే గొప్పవాణ్ణి కదా. యోనా ఏమన్నా 38 ఏళ్ళు మంచం మీద పడినోని లేపిండా? ఎవరైనా కుష్ఠరోగులను బాగు చేసిండా యోనా? బాగు చేయలేదు. ఊచ చేయి గలవాన్ని బాగు చేసిండా? ఎవరిని బాగు చేయలేదు. ఎన్నో అద్భుత కార్యాలు యేసు ప్రభువు చేశాడు. ఎన్నో ఆశ్చర్య కార్యములు ఆయన జరిగించినాడు. యోనా ఎలాంటి అద్భుత కార్యాలు చేయలేదు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు యేసు ప్రభువు చేశాడు. ఇప్పుడు యోనాకు, ఈయనకు ఇప్పుడు ఆయననే అంటున్నాడు, మనమనుడు కాదు, దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నజరేయుడైన యేసే ఈ మాట పలుకుతూ ఉన్నాడు. యోనా ఎక్కడా, నేనెక్కడా చెప్పండి. యోనా ప్రకటన విని ఇతర జనాలు, రకరకాల జనాలున్న నినివే పట్టణస్థుల మహానగరం ఒక్కసారి యోనా ప్రకటన విని గొనె పట్టగట్టుకున్నది. విధేయత చూపిండ్రు, మారు మనసు పొందిండ్రు. అయ్యో, ఈ ఆపద నుండి మమ్మల్ని తప్పించమని వాళ్ళు ఏడవగలిగినారు. మరి ఈ తరము వారు సంగతి ఏమిటి? ఈ తరము వారు సంగతి ఏమిటి? ఇక్కడ ఏమంటాడంటే ఆయన, నేను యోనా కంటే గొప్పవాడని ఇక్కడ ఉన్నానంటే అర్థం ఏమన్నది? ఈయన ఘనమైన మహారాజు, ఈయనని మించిన వాళ్ళు ఎవరు లేరిగా.
ఇప్పుడు ఏమైనా చెప్పాలంటే యేసు కంటే గొప్ప ఘనుడు ఎవరు ఉన్నారు ఈ లోకంలో చెప్పండి. ఆయన నిలబడ్డప్పుడు మనం ఎవరు ఈ లోకంలో సేవించేది ఏది చేసినా యేసే అస్సలు నంబర్ 1 ఘనుడు. ఆయనకు మించిన ఘనుడు ఈ లోకంలో ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. ఆయననే ఘనుడు. గొప్పవాడంటే ఘనుడు, మహాగణుడైన మహారాజు ఆయన. యోనా ప్రకటన విని నినివే వారు మారు మనసు పొంది గొనె పట్టగట్టుకున్నారు కదా. మరి నన్ను గణపరిచే వాళ్ళు ఎవరు, నా మాట వినే వాళ్ళు ఎవరు అని దేవుడు ఈ తరము వారి మీద నేరస్థాపన చేయబడి ఉన్నది. తీర్పు దినాన లెక్క చెప్పవలసి ఉన్నది ఈ తరం వారు అని ఆయన సవాల్ చేస్తున్నాడు. ఈ తరము వారు ఒక దినమున, తీర్పు దినాన, విమర్శ దినమున, ఒక దినాన లెక్క చెప్పవలసి ఉన్నది. యేసు విషయంలో ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ విషయంలో మనము సరి అయిన స్థితిలో లేమో అవన్నీ ఆయన గుర్తుకు తెస్తాడు. యోనానే కాదు, సొలొమోనును కూడా గుర్తుకు తెస్తాడు. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? యేసయ్యనే. ఈ గనుడే ఆయనకు జ్ఞానం ఇచ్చిండు. సొలొమోనును గనుడిగా చేసింది ఎవరు? ఈ గనుడైన యేసయ్యనే. దావీదుకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఐశ్వర్యము రాజుగా చేసింది ఎవరు? యేసయ్యనే. అయితే నన్ను గణపరిచే వాళ్ళే లేరు అని యేసు ప్రభువు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున, తీర్పు దినమున విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి, ఈ తరము వారి ఎదుట నిలువబడి నేరస్థాపన చేస్తారు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు, ఇక్కడ మనలో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. మనుషులందరితో ఉండేవాడు ఆయన. మనుషులతో కాపురం చేసే దేవుడు మనతో ఉన్నవాడు అని చూస్తాం. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. మనం బల్లల పాలు పొందేటప్పుడే కానీ, ఆరాధన విషయంలోనే కానీ, నీ హృదయం అనే ఆలయము కనుక ఆయనకి ఇస్తే ఆయన అంటాడు, నేను ఇగో ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉన్నాడు ఆయన. ఇదిగో ఇక్కడ ఉన్నాను. సొలొమోను కంటే గొప్పవాడు. షేబా దేశం ఉన్నది, మహా సామ్రాజ్య నగరం. అది కూడా శోభా దేశం. రాణి కూడా వచ్చి సొలొమోను మాటలు విన్నారు. 42వ వచనం కూడా చదవండి. 42వ వచనం. దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన భూమ్యంతముల నుండి వచ్చెను అన్నాడు ఆయన. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన కంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవరు? ఈ భూమి మీద సొలొమోను గొప్ప రాజు. వెండి బంగారాలు వైడూర్యాలు, ఎంత ధనము కావాలన్న ఐశ్వర్యవంతుడైన సొలొమోను యేసయ్య కాలు గోటితో కూడా సమానం కాడు. యేసు గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. ఈయన ఘనుడు. ఈయన మాట వినాలే, ఎందుకు వినడం లేదు ఈ తరం వారు అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు. సొలొమోను కూడా ఏం గొప్ప కార్యాలు చేయలేడు, అద్భుత కార్యాలు వీళ్ళేం చేయలేదు. కానీ దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు సొలొమోను. జ్ఞానవంతుడుగా ఎదిగాడు, అభివృద్ధి అయ్యాడు. రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యోనా కంటే గొప్పవాడు, యోనాకు ఒక ఆపద వచ్చింది. ఇక్కడ చూడండి, యోనా కూడా ఒక భయంకరమైన
ఆపద వచ్చింది యోనాకు వచ్చినప్పుడు యోనా ఎవరిని జ్ఞాపకము చేసుకున్నాడు చూడండి. యోనా గ్రంథము 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం తొందరగా చూడండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము చదవండి. 2:7. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. యోనా కూడా రైట్ ఆన్సర్ చెప్తా ఉన్నాడు. యోనా కూడా నా కష్టకాలాల్లో, నా ఆపత్ కాలాల్లో నేను దేవునికి, యేసుకు నేను మొర్రపెట్టాను, ఆయనను జ్ఞాపకము చేసుకున్నాను అన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి? నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అని చూస్తాం. యోనా ప్రవక్త నినవే పట్టణం విషయంలో మంచి సాక్ష్యము కలిగిన వాడు అని చూస్తాం. ప్రియులారా, మన జీవితంలో ఈ తరం వారిలో కూడా యేసయ్యను నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే యోనా జ్ఞాపకము చేసుకొనెను అని చూస్తాం. మనం ఎప్పటికీ కష్టంలో, బాధలో, ఇబ్బందులలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పటికీ ఏ పరిస్థితుల్లో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు ఈ విషయంలో కూడా మనం మర్చిపోతున్నాం, చాలాసార్లు మర్చిపోతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి దయచేసి. చూడండి, జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మనము కొన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు కూడా మనలను జ్ఞాపకం చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా గమనించాలని మనవి చేస్తున్నాం. యోనా సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన శరీరం, ఆయన రక్తం విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేస్తాను. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. జ్ఞాపకం చేసుకొనుట. మనం ఎప్పుడు ఎంత దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటే మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందరు స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పటికీ. అంటాడు ఆయన, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడంటే అర్థం ఏమన్నది? మనము చాలాసార్లు దేవుడు జ్ఞాపకానికి రాడు. ప్రతి ఆదివారమే కాదు, మనం ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరం తినడానికి ప్రతి ఆదివారము కూడా మనము సిద్ధపాటు కావాలనేది ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. జ్ఞాపకము చేసుకొనుడి అని చెప్పాడు. 24 నేను చెప్పినట్టు చెప్పండి దయచేసి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. చూసిండ్రా, 2 సార్లు అన్నాడు ఆయన. నా రక్తం తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనండి, నా శరీరం తినినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. దీని మీద చాలా మట్టుకు మైండ్ అనేది చాలా మట్టుకు లేదు, క్లియర్గా లేదు, చాలా మట్టుకు లేదు. శరీరం అంటే మామూలుగా సింపుల్గా తీసివేయడం, ఆయనను ఏమాత్రం ఆలోచించకుండా పాలు పొందడమే. కానీ ఏదైనా దేవుడు మనలను జ్ఞాపకము చేసుకోవాలి, మనలను దేవుడు కూడా జ్ఞాపకము చేసుకోండి అని చెప్తున్నాడు చాలా విషయాలలో.
మన ఆపదలల్లా ఇబ్బందులల్లా కూడా మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒకసారి చూడండి 106వ కీర్తన కొన్ని మాటలు చెప్పి త్వరగా ముందుకు సాగదాము. 106వ కీర్తన 7వ వచనం దయచేసి చదవండి. ఐగుప్తులో మా పితరులు గ్రహింపకై ఉండిరి, చేస్తున్న తప్పులు చేస్తున్న పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నదంటే మనము చాలాసార్లు దేవుణ్ణి మర్చిపోతా ఉన్నాము అనేది గుర్తుకు తెస్తున్నాడు. మనం బాగానే ఉన్నట్టుగానే కనిపిస్తుంది, శిక్ష రాగానే అయ్యో ఏడుస్తాం. ఎవరి లోపాలు ఎవరి పరిస్థితులను వాళ్ళను ఎప్పటికప్పుడు మనము చక్కబెట్టుకుంటూ రావాలి. మొన్న తోపుగొండ రవి మాట అంటా ఉన్నాడు. ఆడికని పోయినంత వరకు కూడా మా ఇంటికని ఆడికి సమాధికి వెళ్తూ ఉన్నాం. ఆయన కూడా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. దైవజనుడుగా మా అన్న అయ్యాడు, కానీ మా అన్న లోపల అన్ని అపజయాలే ఎదుర్కొన్నాము. అయ్యగారు అన్న ఎదుర్కొన్నాడు. మా అన్న మొట్టమొదట భార్య విషయంలో కానివ్వండి, ఇంకొకరి విషయంలో కానివ్వండి, కొన్నిసార్లు ఓటమి పాలయ్యిండు. అది దేవుని చిత్తం ఏమై ఉన్నదో నేను వెంటనే అన్నాను, అట్లా కాదు, దేవుడు నిర్ణయం చేసేది, మనం ఏం చేయలేం. మరణం విషయంలో ఒకరికొకరు ఆదరించుకుంటూ ధైర్యపరుచుకుంటూ వచ్చాం. కృంగిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులను గుర్తుకు తెచ్చాం. ప్రియులారా, కొన్ని పరిస్థితులు దేవునికి మనం ఎలా ఉంటామో చాలా జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఏ టైంలో ఎట్లా తప్పిపోతూ ఉన్నామో. ప్రతి ఒక్కరికి ఆపదలు వస్తాయి. ఇప్పటి వరకు కీర్తన భాగంలో చూసాం, ఈ ఆపదలు తొలగిపోవే వరకు నీ రెక్కల కింద ఉంటాను అని. అట్లనే మన జీవితంలో ప్రతి విషయంలో లోటుపాట్లను సరి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 20 లక్షలకు పైన జనాభా ఐగుప్తుల నుండి బయలుదేరింది, కానీ ఒక్కొక్కరిని పరీక్ష చేస్తున్నాడు దేవుడు. 20 లక్షల మంది మటుమాయం అరణ్యంలో అయ్యారు. యెహోషువ కాలేబులు మాత్రమే ఆ పరమ కనాన్, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళిద్దరూ మాత్రమే ప్రవేశించగలిగారంటే 20 లక్షల మందిని పరీక్ష చేశాడు ఆయన, తనిఖీ చేస్తాడు. ఆయన ఎంతైనా పరిశుద్ధత కొరకు ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధత చూడాలనేదే ఆయన ప్రయత్నం చేస్తాడు. లోపాలను వెలిపిక తీస్తాడు, దిద్దుకోనికే ప్రయత్నం చేస్తాడు, దిద్దుబాటు కావడానికి సమయం ఇస్తాడు. అంతే. ఆ తర్వాత ప్రియులారా, అట్లా దేవుడు పరీక్ష చేస్తాడు. దేవుణ్ణి ఏమన్నా మనలను కరెక్ట్గా చూస్తే మనం ఏమన్నా బతుకుతామా? ఆయన కరెక్ట్గా చూస్తే బతుకుతామా? 57 యెషయా 57 16వ వచనము చదవండి. యెషయా గ్రంథము 57 16వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను అంటాడు ఆయన. ఇక్కడ చూడండి, నువ్వు ఇలా ఉన్నావు అని కరెక్ట్గా దేవుడు మనలను కనుక నిలదీస్తే మనం ఎవరం కూడా ఉండేవాళ్ళము. ఆయన చాలా ప్రేమగల దేవుడు, చాలా జాలిగల దేవుడు అన్నమాట ఆయన. నేను నిత్యము పోరాడువాడను కాను అంటే అర్థం ఏమిటి? నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు ఆయన. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను గాను. అలాగ నేను గనుక కోపంతో ఉంటే గనక నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించి. కరెక్ట్గా కనుక చూస్తే నేను పుట్టించిన నరులు మళ్ళా. మరి అట్లయితే ఎంత ప్రేమ గలవాడు, వాత్సల్యత గలవాడు, దీర్ఘశాంతుడు, దయాలుత్వము కలిగిన వాడు, ఆయన ప్రేమ అపారమైనది,
ఆయన ప్రేమ దీర్ఘకాలం ఉండినదే కానీ దీర్ఘకాలం ఉన్న 20 లక్షల మందిని బచావు చేయొచ్చుగా, అందులోకి 1 లక్షలన్నా వెలుపలికి తీయొచ్చుగా, 1000 మందినైనా వెలుపలికి తీసి కనానులో చేర్చొచ్చుగా, 100 మందినైనా చేర్చాలే కదా, 50 మందినైనా కనానుకు చేర్చాలే కదా, 20 మందినన్నా చేర్చాలే కదా, 10 మందినన్నా చేర్చాలే కదా, 12 మందినన్నా చేర్చాలే కదా, 5 మందినన్నా కనానుకు చేర్చాలే కదా. ఇద్దరే ఎందుకు చేరిండ్రు మరి? దేవుడు పరిశుద్ధత మీద ఆయన పోరాటం, పరిశుద్ధత మీదనే ఉన్నది. ఆయన నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై. ఆయన పరిశుద్ధత విషయంలో ఆయన నేనేం చెప్తున్నా ఇప్పుడు వాక్యము, ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి, అప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. 106వ కీర్తన 7వ వచనంలో వారు జ్ఞాపకం చేసుకొనలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. చెప్పండి ఏమంటున్నాడు ఆయన? 106 7వ వచనంలో, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీకు కృప బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. తెచ్చుకొనక ఉండిరి కనుకనే వాళ్ళు చాలా నష్టపోయారు, చాలా ప్రమాదంలో చిక్కుకున్నారు అని చూస్తాం. మరి అదే దేవుడు ఏమంటాడో చూడండి. వీళ్ళేమో సరే ఓకే, వీళ్ళు దేవుని జ్ఞాపకం చేసుకోలేరు. మరి దేవుడు వీళ్ళని ఏం చేసిండు మరి? 45లో చూడండి, 45 చదవండి. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను, తన కృప బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడా? మనము దేవుని జ్ఞాపకం చేసుకున్నామా? మొదట చెప్పండి, ఎవరిది గొప్ప? దేవుడే గొప్ప. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము, చేసుకుంటున్నాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకనే ఏమంటాడు ఆయన? దేవా, నరపుత్రులను దర్శించుటకు వాడే పాటి వాడు, నువ్వు మనుషులను జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటి. నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు, మనుషులను జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటి. దేవుని జ్ఞాపకం మనం ఎప్పటికీ జ్ఞాపకం. మనం అవకాశవాదులం. ఎక్కడ సుఖం ఉంటే, ఎక్కడ సంతోషం ఉంటే, ఎక్కడ ఆనందం ఉంటే అక్కడ పరిగెత్తే వాళ్ళం మనం. విన్నారా? యేసు మరణం ఎక్కడన్నా పోని, యేసు శరీరము కానీ అవన్నీ మనం పక్కకు పెట్టేస్తాం. ఆనందం సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే అక్కడ వెళ్ళి నిలబడతాం 5 నిమిషాల సంతోషం కొరకు. దుష్టులకు సంతోషం ఎంతకాలం ఉంటుంది? తొందరగా చెప్పాలన్న, టైం అయిపోయింది, ఇక టైం చాలా గతిస్తుంది. ఎంతసేపు ఉంటుంది దుష్టులకు నెమ్మది? కరెక్ట్ చెప్తుండాలి తొందరగా. దేవుడు ఏం చేసిండంటే మనలను వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుని జ్ఞాపకాలే గొప్ప. ఈ లెక్కకైతే మనం ఏం ప్రేమిస్తున్నామని 1 గంట సేపు కూర్చునడానికే మనకు బద్ధకం వేస్తుంది, మనకు సోమరితనాలు. వారమంతా నెలంతా మాట్లాడినా మళ్ళీ ఈ 1 గంట సేపు అన్నా మళ్ళీ మనుషులతో మాట్లాడాలి. అంత ప్రేమ నా మనుషుల మీద. దేవుని దగ్గర ఎక్కడ కలుపుతున్నావు? దేవుని ప్రేమ వేరు, మన ప్రేమ వేరు. మనము జ్ఞాపకం ఎంతసేపు చేపించుకుంటున్నాం? జ్ఞాపకం ఏమంటాడు ఇర్మియా గ్రంథంలో? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. దేవుని ప్రేమ ఎలాంటిదో చూడండి ఒకసారి. 20వ వచనం, 31, 20 తొందరగా. ఇర్మియా గ్రంథం 31, 20వ వచనం చూడండి. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా, అతని జ్ఞాపకము నన్ను
విడవకున్నది. అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. ఇది దేవుని ప్రేమ. దేవుని జ్ఞాపకము ఎట్లా ఉన్నదో చూడండి. మన జ్ఞాపకాలు దేవుని మీద అట్లా ఉండాలి కదా. మన జ్ఞాపకం కూడా దేవుడు మనలను జ్ఞాపకం ఎట్లా చేస్తున్నాడు అంటే చూడండి. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ముద్దు బిడ్డలమా, దిద్దుకున్న బిడ్డలమా, ముద్దు బిడ్డలమా, ప్రియులైన బిడ్డలమా, మనము నిజంగా ముద్దు బిడ్డ అని పిలుస్తున్నాడు. ముద్దులం కాకూడదు, ముద్దు బిడ్డ. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. మనము ఈ సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా దేవునికి ముద్దు బిడ్డలుగా ఎఫ్రాయిం వలె, మనస్సెలె వలె దీవించబడుదురుగాక. అట్లా దీవించబడాలి, ముద్దు బిడ్డలుగా పెరగాల. ఎప్పటికప్పుడు దేవుని బిడ్డలుగా. ముద్దు బిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం దేవునికి ఏమనిపిస్తుంది తెలుసా? ఈయన నిడిచిపెట్టాలంటే నా మనసు ఒప్పుకుంటలేదు, ఈయన నేను తప్పక కరుణిస్తాను. జర్రేమన్నా డేంజర్ అయితే ఓ అంటే మొత్తుకుంటాము, కానీ మన బతుకుల 70 కాలం ఆయుష్ ఇచ్చిన, 20 ఏండ్లు ఇచ్చిన, 30 ఏండ్లు ఇచ్చిన, ఎప్పుడు ముద్దుగా బతకకపోతే ఒకసారి గొల్లుమని ఏడవలసి వస్తుంది. దేవుడు మనం ప్రమాదంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, నా ముద్దు బిడ్డ నేను నిన్ను నిడువా అనే ప్రేమ దేవుని కూడా ఉండాలి మన మీద రావద్దా? దేవునికి ముద్దుగా బతుకొద్దా మనం? చెప్పండి. నా ముద్దు బిడ్డ నీకు విరోధముగా మాట్లాడినప్పుడల్లా నా మనసు, నీ జ్ఞాపకం నన్ను విడిచిపెట్టడం లేదు. అట్లా అసొంటి కుటుంబం 100% వర్ధిల్లుతుంది. మరి అసొంటి కుటుంబం ఇద్దరు యజమానులకు దాసుడుగున్నోడు, లోకం సగం ఇక్కడ సగం, లోకం మాలిన్యం అంటుకున్నవాడు, అంత పరిశుద్ధత సంపాదించుకుంటే ప్రతి యవనస్తుడు యోసేపు వలె ఎందుకు దీవించబడడు? ఎఫ్రాయిం వలె ఎందుకు దీవించబడడు? మనస్సే వలె ఎందుకు బలవంతుడుగా ఉండడు? ఎఫ్రాయిం విషయంలో జ్ఞాపకము నన్ను విడువకున్నది. ఎన్నో మార్లు మనము దేవుని జ్ఞాపకం చేసుకోం. మా పిల్లలకు కూడా చెప్తా నేను, నువ్వు ఎంతనన్నా సంపాదించు, నువ్వు ఆదివారం మాత్రం నువ్వు చూసుకుంటే, ఆదివారంలో షిఫ్టులు ఉంటే నేను వదులుకోమని చెప్తలేను, కానీ ఖచ్చితంగా అవసరమైతే మరి ఆయన కంటే మించి అయితే లేదు కదా. ఆయన ఆరోగ్యం ఇవ్వాలి మనకు. నీ ₹1,00,00,000 ఉద్యోగం ఉన్నది, కానీ పాటలు మంచి పాట పాడతాడు కరుణాకర్ కూడా. నువ్వు కోట్లో ఉన్నా, కోటీశ్వరుడు అయినా, కూటిలోనుడు అయినా, ఆయన లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? యోనా విషయములు అంటున్నాడు ఆయన, నేను యోనా కంటే తక్కువడనేం కాదు, నేను యోనాను కలగజేసిన వాడిని నేనే. యోనా కూపములో మత్స్యము కడుపులో ఉండి నాకు మొర్ర పెడితే నేను ఉత్తరం ఇచ్చినోని, నేను ఆయనను బచాంచుకున్నోని, ఆయనను కాపాడినోని నేనే. యోనా ప్రకటన విని మారు మనసు పొందారు, కానీ ఈ తరము వారు కఠినము, మెడ వంచరు, తల వంచరు, మోకాళ్ళు ఉండరు. ఈ తరం వారు కఠినులు ఉన్నారు, దానికి తీర్పు కూడా కఠినంగానే ఉంటుంది. ఇంత దగ్గర మందిరం ఉంది. నా ఆశయం అదంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి యవనస్తునికి ఒక గూటి స్థలం కావాలి, ఒక నివాస స్థలం కావాలి. రాజా, నీ బలిపీఠము నొద్దని పిచ్చుకలకు నివాస స్థలం, ప్రతి ఒక్క యవన పిచ్చుక లాంటి వానికి, ఈ పిచ్చుక లాంటి వానికి ఈ గూటి స్థలం, నివాస స్థలం కావాలి అనేది మా కోరిక. ఉన్నోడే కరెక్టు లేడు, ఉన్నోడే విజ్ఞాపన ప్రార్థన చూసి నిఖిల్ వాళ్ళం చూసి 8:15 మెల్లంగా 1, అగో 2, అగో 3, అగో 4, ఇక్కడ నేనేం మర్చిపోలేదు. నువ్వు కూడా 4, 5 వెనకసిరికి 5-6 మంది వచ్చారు. అగో సిస్టర్ ప్రార్థన చేశారు, స్వరూప సిస్టర్, వాళ్ళు మంచి ప్రార్థనలు చేశారు. మనం చాలా తప్పిపోతున్నాం. నేను బాగున్నా అనుకుంటున్నావు, నేను ఇంకా కాకపోతే ఇటువంటి ప్రసంగం కాదు. ఒక ఆయన అన్నాడు, చాలా ప్రసంగం. అరే పనికిమాలి, నీ ఉద్యోగం, నీ జీవితాన్ని కరెక్ట్ చూసుకో. ప్రభు వచ్చినప్పుడు నీ ప్రసంగం కావాలి, అది కావాలి. నీ బ్రతుకొక్కసారి అద్దంలో పెట్టుకొని చూసుకో. మన సంఘం ఇంకెంతమంది కూడుకున్నాం, చాలామంది మన సంఘం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మన జీవితంలో
మనం ఇంకా ఎంతగానో ఎదగవలసి ఉన్నది. దేవుడేమనాలే ప్రతి ఒక్కరి విషయంలో, అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. నేను ఈ కుమారుణ్ణి ఏమంటాడు ఇంకా, అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణించదను, ఇదే యెహోవా. అలాంటి కర్ణ కిందికి వస్తావా? అలాంటి దయగల రెక్కల కిందికి ఇంతవరకు దావీదు అన్నట్టు, నీ రెక్కల నీడను నేను శరణు దొచ్చి ఉన్నాను. ప్రియులారా, మనము చాలాసార్లు తప్పిపోతా ఉన్నాము. 11:30కు రావడం ఏంది? 9 గంటలకు 10:30కు ఆరాధన ఉన్నది కదా. నువ్వు ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తావు? 100 రూపాయల లోటుకేమో కరెక్టు పంచి కొడుతావాడా? ఆయన గేటు దాటని అంటే దాటనీయడు. మందిరానికి ఇంత నిర్లక్ష్యం ఏమిటి? ఎంత స్లోగా ఎందుకు నడుస్తున్నారు? చాలా 70 స్పీడ్ల డ్యూటీకి పోతావు, 70 స్పీడ్ల ఇక్కడ పోతావు, అడుగులు అడిగేసి మందిరానికి వస్తావా? అంటే ఏసు తక్కువ కనపడుతుండా? యోనా కంటే తక్కువడా? సొలొమోను కంటే తక్కువడా? అయినా చాలా తక్కువ కనపడుతుందా? ఎక్కడున్నది గౌరవం? ఆయన ఎంత గౌరవిస్తున్నాం మనం, ఎంత విలువిస్తున్నాం మనం మందిరానికి, ఆయన సంఘానికి, ఆయన రక్తానికి, ఆయన శరీరానికి. ఏం పని లేకపోతే ఆరాధనకు వస్తాం. ఒకవేళ ఇంతకంటే ఘనమైన కార్యం ఏమైనా ఉన్నదనుకోండి, ఒక పెద్ద లీడర్ వివాహం కొడుకులు ఉన్నదనుకోండి, యేసయ్య ఎంత మనకు, ఆయన శరీరం ఎంత, ఆయన రక్తం ఎంత మనకు? అవును కదా. ఈ తరము వారి మీద నేరస్థాపన మోపుతా ఉన్నాడు. ఈ తరం వారి మీద, మన మీద చాలాసార్లు మన జీవితంలో తప్పిపోతాం. ఆయన ఏమన్నాడు? ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుడి, మీ కొరకు మరణించిన నా రక్తాన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనండి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి అన్నాడు ప్రభు. మోకాళ్ళుని ప్రార్థన చేసుకుందాం అలానే. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.